హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఆలు సమోసానండి. ఈ ఆలు సమోసాని చేసుకోవడం ఎంత ఈజీయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. ఈసారి ఎప్పుడైనా పిల్లలు ఆలు సమోసా అడిగినప్పుడు అస్సలు బయట కొనకుండా ఇలా ఇంట్లోనే గోధుమ పిండితో హెల్తీగా చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒకటి తినే వాళ్ళు కూడా 2-3 ఇష్టంగా తింటారనమాట, అంత బాగుంటాయి. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసులు, కొంచెం పెద్దగా ఉండే గ్లాస్తో నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్ళల్లో 2 బంగాళదుంపలు శుభ్రంగా కడుక్కొని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక క్యారెట్ కూడా ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక అరకప్పు బఠానీలు తీసుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టుకొని తీసుకోవాలి. ఈ బఠానీలు కొంచెం ఎక్కువగా వేసుకున్నామంటే ఆలు సమోసా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగా కూడా తింటారు. ఈ బఠానీలు కూడా కుక్కర్లో వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపు మనము పిండి కలుపుకుందాము. ఒక గిన్నె తీసుకొని 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు ఈ పిండిలో అంతా కలిసేలాగా కలుపుకొని 3 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి లేకపోయినట్లయితే మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఈ నెయ్యి, ఆయిల్ అంతా కూడా ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండి అంతా కలిపిన తర్వాత ఇలా పట్టుకొని చూసామంటే మెత్తగా ఇలా చూడండి, ముద్దగా అవ్వాలన్నమాట చేతికి. అలా ఉంటే మనకి ఆలు సమోసా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. మెయిన్ మనకి పిండి కలుపుకోవడం మంచిగా కుదరాలన్నమాట. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా పిండిని మరి గట్టిగా కాదు, మరి లూజుగా కాకుండా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఉంచుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక గుడ్డ కప్పుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి స్టవ్ మీద 3 విజిల్స్ వచ్చేసి ఉంటాయండి. కుక్కర్ కింద స్టవ్ ఆపేసుకొని ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత చూసామంటే మనకి మంచిగా ఉడికిపోయి ఉంటాయి. ఇలా ఉడికిపోయిన ఈ బంగాళదుంపల్ని వీటన్నిటిని కూడా నీళ్ళలోంచి తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపల పైన పొట్టు ఉంటుంది కదండి, ఈ పొట్టు తీసేసుకోవాలి. ఈ పొట్టంతా తీసుకొని ఈ గిన్నెలోకి వేసుకొని మనము ఈ బంగాళదుంపల్ని, ఈ క్యారెట్ ముక్కల్ని మెత్తగా మెదుపుకోవాలి. మీరు చేత్తో అయినా ఇలా మెత్తగా మెదుపుకోవచ్చండి. ఇప్పుడు పక్కనుంచుకున్న బఠానీలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి ఈ బంగాళదుంప ముక్కలు, ఈ బఠానీలు అంతా కూడా ఇలా కలిసేలా కలుపుకొని ఇప్పుడు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆలు సమోసాలకి కర్రీ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైపోయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. ఒక స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఈ అల్లం చిన్నులపాయ పేస్టు, ఈ పసుపు, ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకుంటూ కొంచెం మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసాం కదండి, కారం మీరు చూసుకొని మీ టేస్ట్ సరిపడా వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ ఉల్లిపాయలో కలిసేలాగా కలుపుకుంటూ కొంచెం వేగిన తర్వాత మనం ఉడికించుకొని పక్కన ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా, అదంతా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఈ ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకుంటూ కొంచెం మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఈ కొత్తిమీర కూడా ఈ ఆలు కర్రీలో అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. మనకి ఇంకా ఆలు సమోసాలకి ఆలు కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ ఆలు కర్రీని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకొని పక్కన ఉంచుకున్న పిండి ఉంది కదా, ఈ పిండిని తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. మనం చపాతీకి ఎలాగైతే ముద్దలుగా చేసుకుంటామో అలా మనం చిన్న సమోసాలు చేసుకుంటున్నామండి. మీరు పెద్ద సమోసాలు కావాలంటే ఇంకొంచెం పెద్దగా ఉండే ముద్ద చేసుకుంటే సరిపోతుంది. ఈ పిండి ముద్దని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని కొంచెం పొడిపిండి చల్లుకొని ఇలా చపాతీ కర్రతోటి ఈ చపాతీలాగా రుద్దుకోవాలి. రౌండ్గా కాకుండా ఇలా కొంచెం పొడవుగా వచ్చేలాగా రుద్దుకున్నామంటే మనకి సమోసా షేప్ చాలా బాగా వస్తుందండి. ఇలా రుద్దుకొని మధ్యలో చాకుతో కట్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఇవి 2 సమోసాలు వస్తాయి అన్నమాట. వీటిని తీసుకొని ఒక పక్కన ఉంచుకొని ఒక గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకొని ఇలా ఏలుతో ముంచుకొని అంచులుగా అంతా తడుపుకోవాలి. అంచుల్ని ఇలా మధ్యలోకి ఏలు పెట్టుకొని సమోసాని ఇలా మూలెట్టుగా మడుచుకోవాలి. మళ్ళీ ఇటువైపు హాఫ్ కూడా అలాగే మడుచుకోవాలండి. దీనిపైనకి పక్కన ఉన్న దానిపైనకి మడుచుకొని ఉంచుకోవాలి. కొంచెం తడి చేసుకొని ఈ అంచులన్నీ కూడా ఊడిపోకుండా చేసుకోవాలన్నమాట.
ఇలా చేసుకున్న దాంట్లో ఈ సమోసా రెడీ అయింది కదా! ఇప్పుడు ఇందులో మనం చేసుకొని పక్కనుంచుకున్న ఆలు కర్రీ ఉంది కదా! అది పెట్టుకోవాలి. స్పూన్‌తో కొంచెం కొంచెం పెట్టుకోవాలి. ఈ కర్రీని లోపలికి అనుకొని బయటికి రానికుండా అటు చివర ఎడ్జ్‌లు, ఇటు చివర ఎడ్జ్‌లు మూసేసుకోవాలనమాట సమోసాకి. అప్పుడు మధ్యలో కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా! దాన్ని కూడా మధ్యలో మడచేసేయాలనమాట లాస్ట్‌లో. అప్పుడు మనకి సమోసా మంచి షేప్ వస్తదండి. చాలా బావుంటాయన్నమాట చూడటానికి కూడా. ఇలా చేసుకున్న ఈ సమోసాలన్నిటిని ఒక పక్కనుంచుకోవాలి. నేను చిన్న సమోసాలు చేశానండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా! అందుకోసమని. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్దగా ఉండేవి చేసుకోండి. అలా కావాలనుకుంటే ఇంకొంచెం పెద్ద చపాతీలాగా రుద్దుకోవాలనమాట. ఇలా కర్రీ పెట్టుకున్నాక ఆ చివర, ఈ చివర మడిచామంటే మధ్యలో ఉన్న ఎడ్జ్‌ని మడుచుకున్నామంటే పెద్ద సమోసా అయినా, చిన్న సమోసా అయినా షేప్ చాలా బాగా వస్తాయండి. అదేవిధంగా మిగిలినయన్నీ కూడా ఇలాగే చేసుకొని ఇలా ఒక ప్లేట్‌లోకి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైపోయే పని ఉండదండి. కొంచెం వేడైపోయిన తర్వాత ఈ సమోసాలు వేసుకోవాలనమాట. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని మంచిగా రెండు వైపులా తిప్పుకుంటూ వేగనివ్వాలి. మంచి కలర్ వచ్చే వరకు. ఆయిల్ ఎక్కువగా వేడైందంటే ఆలు సమోసా మెత్తగా వస్తాయండి. అంత క్రిస్పీగా అనిపించవు. లోపల కూడా సరిగ్గా ఉడకవనమాట. ఇలా స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా నిదానంగా మంచి కలర్ వచ్చే వరకు వేగనిచ్చేసి వీటిని తీసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా మిగిలిన సమోసాలన్నిటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. వీటిని మళ్ళీ కూడా రెండోసారి కూడా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఇంకా బావుంటాయన్నమాట. ఇప్పుడు అదే ఆయిల్‌ని ఇంకొంచెం వేడవ్వనిచ్చేసి ఇలా తీసి పక్కనుంచుకున్న సమోసాలని మళ్ళీ రెండోసారి కూడా ఈ ఆయిల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు కూడా అంతేనండి. స్టవ్ మాత్రం అసలు హై ఫ్లేమ్‌లో పెట్టుకోకండి. ఇప్పుడు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ సమోసాలన్నీ ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ మంచిగా వేగనివ్వాలి. చూడండి మనకి ఎక్కడా కూడా సమోసాలు ఓపెన్ అయిపోవటం గానీ, కర్రీ బయటికి రావడం గానీ అలా ఏమీ జరగలేదు కదా! ఇలా మంచిగా వేగిపోయిన సమోసాలు తీసుకొని ఒక ప్లేట్‌లో పక్కనుంచుకోవాలి. అదేవిధంగా మిగిలి ఉన్న సమోసాలను గూడా ఇలాగే రెండోసారి కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మీరు కావాలంటే ఇదే ఆయిల్‌లో ఒక 5, 6 పచ్చిమిర్చి కూడా డీప్ ఫ్రై చేసి తీసుకోండి. మనకింకా వేడి వేడి ఆలు సమోసా రెడీ అయిపోయినట్టేనండి. చూడండి ఎంత బాగొచ్చినాయో. చాలా క్రిస్పీగా గూడా వచ్చినాయండి. ఈసారి ఎప్పుడైనా పిల్లలు ఆలు సమోసా అడిగారంటే అసలు బయట కొనకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి. చాలా అంటే చాలా బావుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.